ఆర్థిక వ్యవస్థ మొత్తం కుబేలైపోయింది. ఈ రోజు ఉద్యోగస్తులు కూడా జీతం అంటే ఇవ్వటం 1వ తారీఖు ఇవ్వలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి చేశారు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు పెన్షన్ ఇస్తా ఉన్నారు, 1వ తారీఖు నాడు జీతం ఇస్తా ఉన్నారు. అందరూ హ్యాపీగా ఉంటే వీళ్ళకి మింగుడు పడకపోవడం చాలా దారుణం. అదేవిధంగా గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో మొత్తం అవినీతి చేస్తున్న నాయకులు ఇవాళ కోర్టుల చుట్టూ జైలు చుట్టూ తిరుగుతా ఉన్నారు. అందరు చూస్తున్న విషయం ఇది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల ప్రభుత్వం, పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్ని ప్రజల గురించి ప్రజల్లో బ్రహ్మాండంగా స్పందన వస్తుంది. గత ప్రభుత్వంలో పల్నాడు జిల్లాకైతే ఒక్కటంటే ఒక పని చేయలేదు. అదేవిధంగా ఒక్క రోడ్డు నేషన్ పాపాలు ఇవ్వలేదు. మారుమూల గ్రామాలలో కనీసం మంచినీళ్లు సౌకర్యం కల్పించలేదు. అలాంటి వ్యక్తులు ఇవాళ ఏదో నీతి న్యాయం గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడారు. నిన్న ఒక మైనార్టీ క్యాండిడేట్ కి ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కొట్టడం చాలా దుర్మార్గం. ఇలాంటి వాటికి మేము ఖండిస్తా ఉన్నాం. అరాచకాలు, దుర్మార్గాలు ఇక మీదట వాళ్ళు మానుకోవాలి. ఇది ఎందుకంటే లా అండ్ ఆర్డర్ పాటించే ప్రభుత్వం, ఇది శాంతి భద్రతల ప్రభుత్వం. మీలాగా అదేవిధంగా విచ్చలవిడిగా దౌర్జన్యాలు, అక్రమ కేసులు పెట్టే ప్రభుత్వం కాదు. ఈ ప్రభుత్వంలో ఎవరైనా గానీ, ఎంతటి పెద్ద నాయకుడైనా గానీ కంపల్సరీ నీతి నిజాయితీ పాటించాల్సిందే. మీరు కనుక ఇక మీదట అరాచకాలకి పాల్పడాలంటే మాత్రం వీళ్ళకి ఇక రేపు వీళ్ళ మునుగడ కూడా లేకుండా పోతుందని నేను ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తాను.